This video is in language Telugu. If you want the same video in English and Tamil, you can find the link in the description box of this video. నా పేరు గౌతమ్. నేను ఒక లీడింగ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో డేటా ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాను. చాలా రోజు తెలుగులో ఒక డేటా ఇంజనీరింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాతో ఇష్టం. అందుకే నేను తెలుగు ఇంకా కూడా నేర్చుకుంటాను. నేను ఒక తమిళ అబ్బాయి. నాకు డేటా ఇంజనీరింగ్ తమిళ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. 3.5 lakhs సబ్స్క్రైబర్స్ దానిలో ఉన్నారు. తెలుగులో స్టార్ట్ చేయాలనేది నా ఇష్టం. అందుకే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ తెలుగు వీడియోలో ఉన్న వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ మీరు కనిపించితే కమెంట్ లో పెట్టండి. అప్కమింగ్ వీడియోస్ లో నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఈ కంప్లీట్ డేటా ఇంజనీరింగ్ మాస్టర్ కోర్స్ 2.0 సిరీస్ లో చాలా డేటా ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ని మనం డిస్కస్ చేస్తాం. కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. మీరు వెళ్ళి చూడొచ్చు. అంతా వీడియోస్ ఆ ప్లేలిస్ట్ లో ఉంటుంది. సరే, మన వీడియోలో వెళ్తాం. సో మనం ఫస్ట్ బిగ్ డేటా అంటే ఏంటి అని చూస్తాం. సో బిగ్ డేటా సో దీంట్లో బిగ్ ని మనం స్ట్రైక్ చేస్తాం. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. సో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు నా పేరు చెప్పాను కదా, గౌతమ్ అని. సో మీరు నాతో పేరుని మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారు? దాన్ని మీరు స్టోర్ చేస్తారు కదా. సో మీ మైండ్లో నాతోడ పేరుని మీరు స్టోర్ చేస్తారు, రైట్? సో స్టోర్ చేసిన తర్వాత 2 రోజు తాడి మీరు నన్ను పబ్లిక్ ప్లేస్లో చూసారు. సో మీరు ప్రాసెస్ చేశారు ఆ డేటాని. వీడే కదా ఆ డేటా ఇంజనీరింగ్ ఛానల్ గౌతమ్. సో మీరు అవుట్కమ్ ఏం చేశారు? హాయ్ గౌతమ్ అని చెప్పారు. బికాజ్ యు ఆర్ ప్రాసెసింగ్. మీరు ఆ డేటాని ప్రాసెస్ చేస్తారు. బికాజ్ ఆ డేటా ఆల్రెడీ మీ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది, రైట్? సో ఒక డేటాని మనం తీసుకుంటే 2 విషయం మనం చేస్తాం. ఒకటి స్టోర్ అండ్ సెకండ్ ఇట్ ఇస్ ప్రాసెసింగ్. డేటా స్టోరేజ్ తప్ప మిగతా అన్ని విషయము డేటా గురించి మనం చేసేది అన్ని విషయం ఎక్సెప్ట్ స్టోర్, ప్రాసెస్ అని మనం చెప్తాము. సో ఒక డేటాని మీరు టెస్ట్ చేస్తే అది ప్రాసెస్. ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్ అని మీరు చెప్తే అది కూడా ఒక ప్రాసెసే. డేటా క్లీనింగ్ అది కూడా ఒక ప్రాసెసే. డేటాని సోర్స్ నుంచి డెస్టినేషన్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అది కూడా ఒక ప్రాసెసే. సో డేటా ప్రాసెసింగ్లో చాలా టైప్స్ ఉంటుంది. ఇదంతా మనం అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా మనం చూస్తాం, ఓకే? సో ఒక డేటాని రిసీవ్ చేస్తే మన 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చేస్తాము. ఒకటి స్టోర్ అండ్ సెకండ్ ప్రాసెసింగ్. ఓకే. సో ఇప్పుడు కేస్ 2. సో నేను మీకు ఒక డేటా ఇస్తాను, ఓకే? నేను మీకు ఒక డేటా ఇస్తాను. ఇప్పుడు అగైన్ మీరు నా పేరేంటి అడిగారు. నేను ఒక చాలా పెద్ద నేమ్ చెప్పాను, ఓకే? చాలా పెద్ద నేమ్. మీ వల్ల అది స్టోర్ చేయలేకపోయారు బికాస్ అది ఒక చాలా పెద్ద నేమ్. సో స్టోరేజ్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది. సో పీ ఫర్ ప్రాబ్లం. సో మీకు ఎలా ప్రాబ్లం ఉంది? బికాస్ అది ఒక చాలా పెద్ద డేటా, స్టోర్ చేయలేకపోయారు, ఓకే? సో స్టోర్ చేయలేకపోతే ప్రాసెస్ చేయలేకపోయారు, రైట్? సో ప్రాసెస్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ మనం ఇది ప్రాబ్లం అని చెప్తాం, ఓకే? నెక్స్ట్ కేస్. సో సేమ్ నేను మీకు ఒక డేటా ఇస్తాను. సేమ్ చాలా పెద్ద నేమ్ నేను చెప్పాను. మీరు కష్టపడి దాన్ని స్టోర్ చేశారు, ఓకే? సో స్టోర్ ఇస్ సక్సెస్. కానీ ప్రాసెస్ చేయలేకపోయారు బికాస్ ప్రాసెసింగ్ చాలా ఎక్కువ టైం ఎత్తుంది. సో మీరు కష్టపడి నాతోడ పేరుని మీరు మైండ్లో స్టోర్ చేశారు, ఓకే? బట్ మీరు నన్ను పబ్లిక్ ప్లేస్లో చూసారు అండ్ మీరు నన్ను గుర్తుపెట్టారు. కానీ మీ వల్లే ఆ డేటాని ప్రాసెస్ చేయలేకపోయారు. సిన్స్ ఆ స్టోర్ అయి ఉన్న డేటా చాలా పెద్ద డేటాగా ఉంటుంది. ఆర్ మీకు ప్రాసెస్ చేసడానికి మీ మైండ్కు చాలా ఎక్కువ టైం ఎత్తుంది. బై ద టైం నేను ఆ ప్లేస్ విడిచి వెళ్ళాను, రైట్? సో ఎక్కువ టైం ఎత్తుంది. సో ఇక్కడ స్టోరేజ్ ఇస్ సక్సెస్, కానీ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంటుంది. స్టోర్లో అయినో ప్రాసెస్లో అయినో ప్రాబ్లం వచ్చినా దాన్ని బిగ్ డేటా అని పిలుస్తారు, ఓకే? సో బిగ్ డేటా. సో ఎనీ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం బిగ్ డేటా అని పిలుస్తాం, ఓకే? సో నౌ బిగ్ డేటా అంటే ఏంటి అంటే మీరేం చెప్పాలి అంటే ఎనీ ప్రాబ్లం దట్ వీ గెట్ విత్ డేటా వీ కాల్ ఇట్ అస్ బిగ్ డేటా. సో ఎనీ ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని మనం బిగ్ డేటా అని పిలుస్తాము ఆర్ బిగ్ డేటా అని చెప్పారు, ఓకే? ఫైన్. సో నౌ లెట్స్ డిస్కస్ ప్రాబ్లమ్స్. డేటాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 100+ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే? సో ప్రాబ్లమ్స్ లైక్
స్టోరేజ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాసెస్లో ప్రాబ్లం ఉండొచ్చు, రైట్? అగైన్ అండర్ ప్రాసెస్లో మనకు చాలా టైప్స్ ఉందని నేను చెప్పాను, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రైట్? సో నేను ఏదైనా ఒక కాలేజెస్కో లేదా ఒక పబ్లిక్ మీటప్స్కు నేను వెళ్తా, నేను ఫస్ట్ క్వశ్చన్స్ నేను అటెండ్ చేస్తాను. ఆ ఫస్ట్ క్వశ్చన్ నేను అందరినీ అడిగేది ఏమంటే బిగ్ డేటా అంటే ఏంటి? సో చాలా మందిలో నాకు చెప్పే కామన్ ఆన్సర్ ఏంటంటే బిగ్ డేటా అంటే వాల్యూమ్, బిగ్ డేటా అంటే స్టోరేజ్, అంతే. దిస్ 2 పాయింట్స్ ఆర్ మోస్ట్ కామన్ ఆన్సర్స్. బిగ్ డేటా అంటే ఏంటి? చాలా మందిలో వాల్యూమ్ అంటారు, చాలా మందిలో స్టోరేజ్ అంటారు. సో వై ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి వాల్యూమ్ అనేది వాళ్ళ గుర్తొస్తుంది, వాల్యూమ్ అనే వాళ్ళ బ్రెయిన్లో వస్తుంది బికాస్ ద వర్డ్ బిగ్ డేటా. సో బిగ్ డేటా అంటే అందరూ అనుకునేది ఏమంటే ఓకే, సో వాల్యూమ్, హ్యూజ్ వాల్యూమ్, చాలా జీబీస్ ఆఫ్ డేటా, టీబీస్ ఆఫ్ డేటా వస్తుంది అంటే మన బిగ్ డేటాదా చెప్పాలి, అలా అనుకున్నారు. సో నేను మై నెక్స్ట్ క్వశ్చన్, సరే మీరు అంతే వాల్యూమ్ చెప్పారు కదా, స్టోరేజ్ అని చెప్పారు కదా, సో వాట్ ఈస్ ద నంబర్, సైజ్ ఏంటి సైజ్? సో సమ్ పీపుల్ విల్ సే 10 GB గౌతమ్, 10 GB డేటా అంటే బిగ్ డేటా. అండ్ సమ్ పీపుల్ విల్ సే 200 terabytes ante big data, and some people will say petabytes of data, scatabytes of data, yottabytes of data, zettabytes of data anti chepparu. So different numbers, but na question ఒకటే, right? వాల్యూమ్ చెప్పారు మీరంతా, దెన్ వాట్ ఇస్ ద నంబర్ చెప్పండి అంటే డిఫరెంట్ నంబర్స్ చెప్పారు. సో చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఫైన్. సో ఇప్పుడు సిటిఎస్ అని ఒక కంపెనీ ఉంటుంది, హెచ్సిఎల్ అని ఒక కంపెనీ ఉంటుంది. సిటిఎస్ ఆల్సో యూజింగ్ బిగ్ డేటా, ఓకే, హెచ్సిఎల్ కూడా బిగ్ డేటా యూజ్ చేశారు, రైట్? సో ఇప్పుడు వాళ్ళు బ్లాగ్ రాశారు, వాళ్ళు బ్లాగ్ పెట్టారు వాళ్ళతో బ్లాగ్ సైట్లో, దాంట్లో వాళ్ళు యూస్ కేస్ రాశారు. సో రాస్తున్నారు. సో ఏంటంటే సిటిఎస్ చెప్పారు నా 100 GB వాల్యూమ్ నేను ప్రాసెస్ చేశాను బిగ్ డేటాలో. హెచ్సిఎల్ చెప్పారు నేను వచ్చి 200 పెటాబిట్స్ ఆఫ్ డేటా ప్రాసెస్ చేశాను పర్ హవర్ అని చెప్పారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో అ కంపెనీ, సిటిఎస్ ఒక కంపెనీ, హెచ్సిఎల్ ఒక కంపెనీ, సేమ్ లెవెల్స్ ఆఫ్ కంపెనీ, అండ్ బోత్ ఆర్ యూజింగ్ బిగ్ డేటా, రైట్? సో రెండు కంపెనీ బిగ్ డేటా యూజ్ చేస్తుంది, బట్ డిఫరెంట్ సైజెస్. సో సిటిఎస్ 100 GB యూజ్ చేశారు, హెచ్సిఎల్ 200 GB పెటాబైట్స్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు సేమ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు బట్ డిఫరెంట్ సైజ్, రైట్? సో దిస్ ప్రూవ్స్, ఓకే, దిస్ ప్రూవ్స్, ఇది ఏం ప్రూవ్ చేస్తుంది అంటే వాల్యూమ్ మాత్రమే బిగ్ డేటాలో ప్రాబ్లం కాదు అని ప్రూవ్ చేస్తుంది, రైట్? సో మీరు ఏదైనా ఇంటర్వ్యూ మీరు అటెండ్ చేస్తే కూడా బిగ్ డేటా అంటే ఏంటి అని అడిగితే ఎనీ ప్రాబ్లమ్స్, సో డేటాలో వచ్చే ఏ ఒక ప్రాబ్లమ్ని కూడా మనం బిగ్ డేటాలో సాల్వ్ చేయొచ్చు అని మీరు చెప్పాలి. సో అప్పుడే ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అవుతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాండిడేట్ ఏం చెప్పారంటే బిగ్ డేటా అంటే వాల్యూమ్, హ్యూజ్ వాల్యూమ్ అని చెప్పారు. ఈవెన్ 10 GB డేటా కూడా వీ కెన్ మైగ్రేట్ ఫర్ బిగ్ డేటా. ఒక నాతో కరెంట్ టెక్నాలజీ ఉంటుంది, 10 GB డేటా దాంట్లో ప్రాసెస్ చేసేది చాలా కష్టంగా ఉంటుంది అంటే నేను బిగ్ డేటా వెళ్ళొచ్చు, నేను బిగ్ డేటా మైగ్రేట్ అవ్వచ్చు. సో వాల్యూమ్ మాత్రమే ప్రాబ్లం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్స్ అ మిత్. పీపుల్ థింక్ వాల్యూమ్ మాత్రమే అని. సో అది కాదు. ఓకే, సో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ మనకు 100+ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్ని వి లెటర్తో స్టార్ట్ అయ్యేలాగా వర్డ్స్గా మార్చారు. అది ఒక కామన్ ట్రెండ్. సో ఇప్పుడు నేను స్టోరేజ్ అంటే చెప్పవచ్చు, ప్రాబ్లమ్ని స్టోరేజ్ ప్రాబ్లమ్ అని చెప్పవచ్చు, బట్ పీపుల్ యూస్ టు కాల్ ఇట్ యాజ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ అని చెప్తారు. స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా ప్రాబ్లమ్స్ అని నేను చెప్పవచ్చు, బట్ స్టిల్ పీపుల్ దాన్ని వెరైటీ ఆఫ్ డేటా ప్రాబ్లమ్స్ అన్నారు. సో జస్ట్ ప్రాబ్లమ్స్ని వి లెటర్తో స్టార్ట్ చేసేలాగా మార్చారు. సో ఇది మ్యాండిటరీ, ఓ ప్రాబ్లమ్స్ని వి లెటర్తో స్టార్ట్ అయ్యేలాగా మనం చెప్పాలన్నా అంటే కాదు, అట్లా కాదు, ఇట్స్ మ్యాండిటరీ కాదు. సో వాల్యూమ్ బదులు స్టోరేజ్ ఇష్యూ అని మీరు చెప్పొచ్చు. ఓకే, సో వెరైటీ బదులు మీరు స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు, రైట్? సో స్ట్రక్చర్ డేటా అంటే కమా సెపరేటర్ ఫైల్స్, సెమీ స్ట్రక్చర్ అంటే లాగ్ ఫైల్స్, అన్స్ట్రక్చర్ అంటే ఆడియో వీడియో ఫైల్స్ అంతే. సో మీ కరెంట్ టెక్నాలజీలో మీరు వెరైటీ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయలేకపోతే మీరు బిగ్ డేటా మూవ్ అవ్వచ్చు, మీరు బిగ్ డేటా మైగ్రేట్ అవ్వచ్చు. సో
వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్, వాల్యూమ్ మాత్రమే ప్రాబ్లం లేదని మీరు ఫస్ట్ మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీ హార్ట్లో, మీ బ్రెయిన్లో మీరు గుర్తుపెట్టాలి. ఓకే, ఫైన్. సో ప్రాబ్లమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది అని చూస్తాము. బిగ్ డేటా అంటే ఏమీ చూస్తున్నాము ఆల్రెడీ. నెక్స్ట్, సో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఇట్స్ అ రియల్ ట్రూ స్టోరీ, మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో నేను ఒక కంపెనీకి, లెట్స్ టేక్ ఏ యాజ్ అ కంపెనీ. సో ఈ కంపెనీకి నేను ఇంటర్వ్యూ వెళ్ళాను. ఓకే, ఓ రోజు ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ. అప్పుడు నాకు ఇంటర్వ్యూయర్ ఉంటారు. ఓకే, ఇంటర్వ్యూయర్. సో ఇంటర్వ్యూయర్ నాతో ఒక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. మీతో కరెంట్ ప్రాజెక్ట్లో మీరు ప్రాసెస్ చేసే డేటా వాల్యూమ్ సైజ్ ఏంటి అని అడిగారు. నేను చెప్తే ఓకే, సో క్యాండిడేట్ మీ గౌతమ్. సో నేను చెప్పాను 10 GB per hour నేను ప్రాసెస్ చేశాను నాతో కరెంట్ ప్రాజెక్ట్లో అని నేను చెప్పాను. అతను సాటిస్ఫై అవ్వలేదు. అతను ఏమన్నారు అంటే 10 GB గౌతమ్, 10 GB చాలా చిన్న డేటా, దీనికి ఎందుకు మీరు బిగ్ డేటా మైగ్రేట్ అయ్యారని అడిగారు. అతను దగ్గర నేను చెప్పాను, సార్ నాతో ప్రాబ్లం వాల్యూమ్ కాదు, స్టోరేజ్ కాదు, స్టోరేజ్ అంతే బాగా జరుగుతుంది, నాతో ప్రాబ్లం ప్రాసెసింగ్లో ఉంటుంది, అండ్ అందుకే మేము బిగ్ డేటా మైగ్రేట్ అయ్యాం అని చెప్పాను. అసలు సాటిస్ఫై అవ్వలేదు. సో నేను నా ఇంటర్వ్యూని ఒక క్వశ్చన్ అడిగాను. మీరు గూగుల్కి ఇంటర్వ్యూ అటెండ్ చేశారు, మీ దగ్గర కూడా వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారు, మీ ఆన్సర్ ఏంటని అడిగాను. అతను చెప్పారు 100 GB per hour ప్రాసెస్ చేస్తామని, 100 GB per hour ప్రాసెస్ చేస్తామని అతను చెప్పారు. నేను నవ్వినే అడిగాను, నాతో 10 GB మీకు స్మాల్ చిన్న డేటాగా కనిపిస్తుంది కదా, అలాగే గూగుల్ ఇంటర్వ్యూయర్కి కూడా మీతో 100 GB చిన్నదిగా కనిపిస్తుంది కదా, దెన్ గూగుల్ ఇంటర్వ్యూ ఆల్సో సాటిస్ఫై అవ్వలేదు కదా అని. అప్పుడే అతను అండర్స్టాండ్ చేసుకున్నారు, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఆల్వేస్ వాల్యూమ్ అని. మేబీ నన్ను టెస్ట్ చేశారో లేదో అని తెలియదు, బట్ హీ అండర్స్టూడ్ అట్ ద ఎండ్. అగైన్ మళ్ళీ నేను చెప్తాను, బిగ్ డేటా అంటే వాల్యూమ్ మాత్రమే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో మీతో ఎవరైనా ఎందుకు మీరు బిగ్ డేటా మైగ్రేట్ అయ్యారు అని మీ దగ్గర అడిగితే ఓపెన్ మీరు చెప్పవచ్చు, ఇట్స్ ప్రాసెసింగ్ ఇష్యూ, టైం ఎక్కువ అవుతుంది, స్టోరేజ్ ఇష్యూ, డేటా ట్రాన్స్ఫర్ ఇష్యూ అని ఏమి రియల్ రీజనో మీరు చెప్పవచ్చు. అండ్ సమ్ టైమ్స్ కొంతమందిలో ఏమనుకున్నారంటే, నే స్మాల్ డేటా అని వాల్యూమ్ అని చెప్తే, 10 GB స్మాల్ చిన్న వాల్యూమ్ చెప్తే ఇంటర్వ్యూయర్ సాటిస్ఫై అవ్వలేదని పానిక్ అవుతారు. సో డోంట్ గెట్ పానిక్. మనం ఈవెన్ చిన్న డేటా కూడా మనం చెప్పవచ్చు. దానికే నేను ఇంత స్టోరీ మీకు చెప్తాను, ఇంత ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, రైట్? ఫైన్, ఓకే. సో నౌ నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాను. ఓ రోజు నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను, నేను బిగ్ డేటా ఇంజనీర్ అని చెప్పాను. అతను నవ్వాడు, మరి చెప్పాడు, బిగ్ డేటా అంటే ప్రాబ్లం కదా, అప్పుడు నువ్వు ప్రాబ్లం ఇంజనీరా? సో ఐ రెస్పాండెడ్ హిమ్, ఓకే యు ఆర్ కరెక్ట్, నువ్వు చెప్పేది అంతా కరెక్టే, బిగ్ డేటా అంటే ప్రాబ్లమే. అంతా డేటా సొల్యూషన్స్కు ఒక కామన్ నేమ్ కావాలి కదా. సో ప్రాబ్లం నేమ్ని మార్కెట్ అండ్ టెక్నాలజీస్ని డినోట్ చేసేదానికి పేరుగా మార్చి పెట్టారు. సో అందుకే బిగ్ డేటా సొల్యూషన్ చెప్పారు, బిగ్ డేటా టెక్నాలజీస్ అని చెప్పారు, బిగ్ డేటా జాబ్, బిగ్ డేటా డెవలపర్ అని చెప్పారు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మార్కెట్ పేరుగా మార్చి పెట్టారు. ఓకే, ఫైన్. సో నౌ లెట్స్ కమ్స్ టు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఓకే, సో 2010 to 2014 రఫ్లీ ఈ పీరియడ్లో అందరూ చెప్పే ఒక విషయం ఏంటంటే బిగ్ డేటా అని చెప్పారు. అగైన్ బిగ్ డేటాలో లాట్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటుంది. సో చాలా సొల్యూషన్స్ ఉంటుంది, 50+ సొల్యూషన్స్ ఉంటుంది. దాంట్లో సాలిడ్ 2 సొల్యూషన్ ఏంటంటే హడూప్, స్పార్క్. ఇది కూడా మీరు చాలా విని ఉంటారు కదా, హడూప్ అండ్ స్పార్క్. 50+ సొల్యూషన్స్ ఉంటుంది. కానీ బిగ్ డేటా ఇంజనీర్ అంటే డిఫాల్ట్గా 2 టెక్నాలజీస్ తెలుసుండాలి. ఫస్ట్ వన్ హడూప్ అండ్ సెకండ్ వన్ స్పార్క్. చాలా ఇంపార్టెంట్. మీరు ఏమైనా ఒక డేటా ఇంజనీరింగ్ లేదు బిగ్ డేటా ఇంజనీరింగ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎత్తి చూడండి, హడూప్ అండ్ స్పార్క్ మ్యాండిటరీ డిఫాల్ట్గా జాబ్ డిస్క్రిప్షన్లో పెట్టారు. ఓకే, సో 2010 to 2014
బిగ్ డేటా అని ఒక కామన్ టర్మినాలజీ ఉంటుంది, బిగ్ డేటా అని రోల్స్ ఉంటుంది, బిగ్ డేటా అని మార్కెట్ ఉంటుంది, అంతే ఉంటుంది. లేటర్ 2015 ఒక కొత్త టర్మినాలజీ క్రియేట్ చేశారు, డేటా ఇంజనీరింగ్ అని చెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్, అలా డేటా ఇంజనీరింగ్ ఒక రోల్ క్రియేట్ అవుతుంది. ఏమైనా ఒక డేటా టెక్నాలజీస్లో మీరు పనిచేస్తే కూడా మీరు మిమ్మల్ని డేటా ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఫస్ట్ డేటా ఇంజనీరింగ్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్ బిగ్ డేటా. సో డేటా ఇంజనీరింగ్ అని ఒక అంబర్లా క్రియేట్ అవుతుంది, దాంట్లో బిగ్ డేటా ఒక సబ్ డివిజన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆరకల్ ఆర్ మైసీక్వల్, ఇన్ఫర్మేటికా. సో ఇన్ఫర్మేటికా ఇది ఒక ఈటీఎల్ డేటా టెక్నాలజీ. ఓకే, సో ఆరకల్ ఒక డేటా టెక్నాలజీ, మైసీక్వల్ ఒక డేటా టెక్నాలజీ, ఇన్ఫర్మేటికా ఒక డేటా టెక్నాలజీ. సో డేటా ఇంజనీరింగ్లో చాలా డొమైన్స్ ఉంటుంది, దాంట్లో బిగ్ డేటా ఒక సబ్ డొమైన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డొమైన్. సో మీరు ఆరకల్ ఉంటుంది, మైసీక్వల్ ఉంటుంది, ఇన్ఫర్మేటికా ఉంటుంది, దాన్ని మీరు జస్ట్ ఏబిసి అని అనుకోవచ్చు. ఈవెన్ మీరు ఆరకల్ అంటే ఏమీ తెలియదు, మైసీక్వల్ అంటే ఏంటి తెలియదు, పర్వాలేదు. మీరు లైక్ మనం ఇదంతా డీపా వెళ్ళలేదు. ఆరకల్, మైసీక్వల్, ఇన్ఫర్మేటికా అంతే ఒక డేటా టెక్నాలజీ అని మీరు అనుకోండి, ఆర్ జస్ట్ ఏబిసి అని అనుకోండి. ఓకే, ఇదంతా మనం డీపా వెళ్ళలేదు, బట్ దీస్ ఆర్ డేటా టెక్నాలజీస్. మీరు ఆరకల్లో పనిచేస్తే కూడా మీరు మిమ్మల్ని డేటా ఇంజనీరింగ్ చెప్పొచ్చు, మీరు ఇన్ఫర్మేటికాలో పనిచేస్తే కూడా మీరు డేటా ఇంజనీరింగ్ అని మీరు చెప్పొచ్చు. బట్ మీరు ఇప్పుడు గౌతమ్ కదా, ఇప్పుడు నేను వచ్చి చెప్పాను మార్కెట్కు, నేను డేటా ఇంజనీరింగ్ అని నేను చెప్పాను, నేను డేటా ఇంజనీర్ను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో డిఫాల్ట్ ఆ మార్కెట్ ఏమి అనుకుందంటే, ఓకే గౌతమ్ డేటా ఇంజనీరింగ్ అంటే వాడికి బిగ్ డేటా కూడా తెలుసు అని అనుకుంటారు డిఫాల్ట్గా, మ్యాండిటరీగా. ఓకే, సో వెన్ ఐ సే డేటా ఇంజనీర్, డిఫాల్ట్గా మార్కెట్ అనుకున్నది ఏమంటే మీకు డేటా ఇంజనీరింగ్ అంటే మీకు బిగ్ డేటా తెలుసు అని అనుకుంటారు. సో బిగ్ డేటా తెలుసు అని అనుకుంటారంటే మీకు హడూప్ అండ్ స్పార్క్ కూడా తెలుసు అని అనుకుంటారు. సో స్పార్క్లో చాలా, హడూప్లో చాలా సబ్ కాంపోనెంట్స్ ఉంటుంది, ఏబిసిని అనుకోండి. స్పార్క్లో చాలా కాంపోనెంట్స్ ఉంటుంది, బట్ ఇదంతా మనం అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం. ఓకే ఫైన్. సో ఇఫ్ ఐ సే ఐఎమ్ డేటా ఇంజనీర్, మీరు ఏ ఒక డేటా ఇంజనీర్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఎత్తితే కూడా మీరు దానిలో మ్యాండేటరీగా చూడొచ్చు బిగ్ డేటా ఉంటుంది, అండ్ బిగ్ డేటా ఉంటే దాంట్లో హడూప్ అండ్ స్పార్క్ కూడా మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే, సో డేటా ఇంజనీర్ తో డైలీ డే టు డే జాబ్ ఎలా ఉంటుందంటే, ఎనీ ప్రాబ్లమ్స్, ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ డేటాలో వచ్చిందంటే అది మేము ఫిక్స్ చేస్తాం. ఓకే, సో హడూప్ యూస్ చేస్తాం, స్పార్క్ యూస్ చేస్తాం, క్లౌడ్ యూస్ చేస్తాం. సో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఈ వీడియోలో నేను దాన్ని కవర్ చేయలేదు, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. సో వీ కెన్ గో ఫర్ అ సెపరేట్ వీడియోలో నేను క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటిని ఫుల్గా కవర్ చేస్తాం, బట్ నాట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో డేటా ఇంజనీరింగ్ డైలీ డే టు డే లైఫ్లో డేటా రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం వస్తుందంటే బిగ్ డేటా సొల్యూషన్స్ యూస్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. ఓకే, డేటా ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్ అంతే, హడూప్, స్పార్క్ లాగా టెక్నాలజీస్ని మేము యూస్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. ఓకే, సో కొంతమంది డేటా ఇంజనీర్స్ అంటే సీక్వెల్ మాత్రమే చేశారని అనుకున్నారు, అది కాదు. మనం సీక్వెల్ రాస్తాం, కోడ్ కూడా రాస్తాం, లైక్ పైథాన్, జావా కోడ్ కూడా రాస్తాం, అండ్ లినక్స్ కమాండ్స్ కూడా యూస్ చేస్తాం. ఓకే, సో సీక్వెల్ మాత్రమే కాదు, సో 50% సీక్వెల్ ఉంటుంది, 50% కోడ్ ఉంటుంది. సో డేటా ఇంజనీరింగ్ ఇస్ ఎవర్ గ్రీన్. ఈవెన్ ఏఐ లాగా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వస్తుంది, బట్ స్టిల్ డేటా ఇంజనీరింగ్ ఇస్ ఎవర్ గ్రీన్. చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉంటుంది, మీరు లింక్డ్ఇన్ వెళ్ళి చూడొచ్చు, జాబ్ డిస్క్రిప్షన్ చూడొచ్చు, దాంట్లో బిగ్ డేటా పెట్టారు అండ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్లో హడూప్ అండ్ స్పార్క్ పెట్టారు, మీరు చూడొచ్చు. ఈ కంప్లీట్ వీడియో సిరీస్లో హడూప్, స్పార్క్ లాగా చాలా టెక్నాలజీస్ మనం చూస్తాం, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కూడా మనం చూస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీతో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని లింక్డ్ఇన్లో ఓ పోస్ట్గా పెట్టండి, నన్ను దాంట్లో కూడా ట్యాగ్ చేయండి. అండ్ నాతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కు ఫార్వర్డ్ చేయండి. తెలుగులో డేటా ఇంజనీరింగ్ని ఈజీగా నేర్పించేదని నేను ఉంటాను, కంగారు పడదండి. నాతో ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. నాతో ఛానల్లో చాలా టెక్నాలజీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.